హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాయ టమోటా పెరిగేసి కర్రీ చేశానండి. సూపర్ అయితే ఉంది. ఇంకా వీటి కోసం అయితే ఫస్ట్ నేను కుక్కర్లో వేస్తున్నానండి. కుక్కర్లో వేస్తే పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా, త్వరగా అయిపోతుంది. 5 నిమిషాల్లో. ఎండకి కూడా ఎక్కువసేపు పొయ్యి దగ్గర ఉండలేము కాబట్టి తొందరగా అయిపోద్దండి కుక్కర్లో వేస్తే. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇది కొంచెం వేడి అయిన తర్వాత తిరగమాత గింజలు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు వేస్తున్నాను. నేనైతే పెద్ద ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. 3 టమోటాలు తీసుకున్నాను. ఒకటైతే మునక్కాయ తీసుకున్నాను. మునక్కాయ కూడా చెదిరిపోకుండా నీట్గా ఉందండి. కుక్కర్లో వేస్తే ఏంటంటే మునక్కాయ కూడా తొందరగా చెదిరిపోయి చిన్న ముక్కలు అవుతుంది అన్నమాట. ఇంకా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం సేపు మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ. 5 నిమిషాల్లో అయిపోద్దండి. ఇవి ఇంకా మధ్య మధ్యలో కలబెడుతూ మునక్కాయలు కూడా వేసేస్తున్నాము. ఇవి లేత మునక్కాయలు త్వరగా మెత్తబడిపోతాయి కాబట్టి నేను లాస్ట్లో వేసాను. ముదిరి అనుకోండి, ఉల్లిపాయలు వేసినప్పుడే వేసామనుకోండి బాగా ఉడుకుతాయి. ఇవి కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమోటాలు కూడా వేసుకుందాం. ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా సరే బాగుంటుందండి. ఇంకా ఇవన్నీ కలిపేసుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుందాము. మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడన్నా టమాటా కర్రీలో పెరుగు వేస్ట్ చేశారా? చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం కలబెట్టుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇంకా వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దీంట్లో పాలు పోసి కూడా చేస్తానండి, అది కూడా బాగుంటుంది. నేనైతే కారం వేసేస్తున్నాను, 2 స్పూన్లు వేస్తున్నాను. కారం తినే దాన్ని బట్టి వేసుకోవాలి. ఇది మసాలా కారము. దీంట్లో కొంచెం మసాలా పొడి కూడా వేస్తున్నాను. మసాలా పొడి అంటే సాంబార్ కారం అంటారు కదా, అట్లాగనమాట. దీంట్లో అన్ని పప్పులు అన్నీ వేసి మిక్సీ పెడతాము ఫ్రై చేసిన తర్వాత. ఆ కారం అనమాట. మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం సేపు అట్లా మగ్గనివ్వాలి. అప్పుడు ఉప్పు, కారాలన్నీ ముక్కలకు పడతాయి. ఇంకా ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని పెరుగు వేసుకుందాం. ఇందులో సిమ్లో పెట్టుకుంటే పెరుగు ఇరిగిపోకుండా ఉంటుందండి. కొంచెం పెరుగు వేసాను, ఒక 2 స్పూన్లు ఉంటుందేమో. ఇంకా ఇవి కూడా బాగా కలుపుకొని, మనకి వాటర్ లేదు కదా, కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకోండి మాడిపోకుండా ఉంటుంది. ఇంకా 3 విజిల్స్ రానివ్వాలి. పెరుగు వేసిన తర్వాత కొంచెం సేపు అట్లా కలుపుకొని అప్పుడు వాటర్ వేసుకొని 3 విజిల్స్ రానివ్వండి. బాగా మగ్గిపోద్ది అన్నమాట. ఇది ఒక టేస్ట్గా ఉంటుందండి పెరుగు వేస్తే. పెరుగు వేయకుండా టమోటాలు, ఉల్లిపాయలు, మునక్కాయ వేసి చేసింది అదొక టేస్ట్ ఉంటుంది. ఇంకా విజిల్ పెట్టేసుకుందామండి, మూత పెట్టేసి. ఇంకా ఉడికిన తర్వాత ఇట్లా ఉంది. దీన్ని ఒకసారి స్టవ్ వెలిగించుకొని ఒక 5 నిమిషాలు
స్టవ్ మీద పెట్టుకుందాము. ఎప్పుడైనా సరే కుక్కర్లో కర్రీ వేస్తే మళ్ళీ తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ వెలిగించుకోవాలి, లేదంటే అంత టేస్ట్ ఉండదన్నమాట. మళ్ళీ ఒకసారి కొంచెం నీరంతా పోయిన తర్వాత ఆపేసామనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఒక 5 నిమిషాలు ఉంచానండి, హై ఫ్లేమ్లోనే ఉంచాను. ఇంకా కలబెడుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది అడుగున. ఇంకా ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది అన్నప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది. ఇది అన్నంలో కలుపుకోవడానికి కాబట్టి. చపాతీలోకి అయితే ఇంకొంచెం గుజ్జుగా నీరుగా ఉన్నప్పుడు ఆపేసుకున్నా సరిపోద్ది. దోశల్లో తినటానికైనా కూడా బాగుంటుంది అన్నమాట. చూసారా ఆయిల్ చూడండి పక్కన ఎట్లా వస్తుందో. ఇంక ఇప్పుడు ఆపేసుకుందాం, సరిపోతుంది. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. ఇంకా నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా వెళ్తాయి.